నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. సంపద కన్నా పేదరికమే ఎక్కువ సహనం నేర్పుతుంది. ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నీ ప్రస్తుత పరిస్థితి ముఖ్యం కాదు, నీవు చేరబోయే లక్ష్యం ముఖ్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 16 గురువారం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్య అస్తమయం సాయంత్రం 5:50 చంద్రోదయం రాత్రి 1:41 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:47 తిథి దశమి ఉదయం 10:38 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:41 వరకు, తదుపరి మఖ. కరణము విష్టి ఉదయం 10:38 వరకు, తదుపరి భవ. రాత్రి 10:53 వరకు, తదుపరి బాలవ. యోగము శుభము రాత్రి 2:04 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:28 నుండి 2:55 వరకు. యమగండం ఉదయం 6:13 నుండి 7:40 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:44 నుండి 3:30 వరకు. వర్జ్యం రాత్రి 1:20 నుండి 3:01 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 11:03 నుండి 12:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:24 వరకు. అక్టోబర్ 16 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 10:38 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవే. దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది, కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12:42 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 12:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. మధ్యాహ్నం 12:42 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు:
అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భద్రపద. మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే నక్షత్రం పుష్యమి. ఈరోజు ప్రశ్న: ధర్మరాజుకు ఎవరు మంత్రిగా నియమించబడ్డారు? భీమసేనుడు, విదురుడు, అర్జునుడు, నకులుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆలయాలు, ప్రముఖ మఠాలు సందర్శిస్తారు. వృషభ రాశి: మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిథున రాశి: ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. కర్కాటక రాశి: విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. సింహరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కన్యా రాశి: మిత్రులు మీకు మరింతగా చేదోడుగా నిలుస్తారు. తులారాశి: చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వృశ్చిక రాశి: అరుదైన ఆహ్వానాలు రాగలవు. ధనుస్సు రాశి: భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకుంటారు. మకర రాశి: సంఘంలో విశేష గౌరవం దక్కుతుంది. కుంభరాశి: సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీనరాశి: మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.